పూర్తిగా ఒక అయితే చూడముచ్చటగా ప్రస్తుతం మేడారం వీధులన్నీ కనిపిస్తున్నాయి. మొత్తం జాతరంతా కూడా జన సందోహంలో ఉంది. ఎక్కడ చూసినా జనం. మొత్తం జాతర అంటే మేడారం అన్నట్టుగా, మేడారం అంటే జాతర అన్నట్టుగా ఈ పూర్తిగా జన సందోహంలో జాతర కనిపిస్తుంది. ఏ వీధి చూసినా మొత్తం చుట్టూ ఒక 10 కిలోమీటర్లో ఉన్న అంటే మేడారం కలిపే అన్ని కనెక్టివిటీ రోడ్స్ అన్నీ కూడా జన సందోహంతో జనంతో నిండి ఉన్నాయి. ముల్లే మూటే సర్దుకొని వస్తున్న జనంతో కనిపిస్తున్నాయి. క్యూ లైన్లలో కూడా ఎక్కడ జనం ఆగడం లేదు. ఈసారి ఏర్పాటు చేసిన క్యూ లైన్ సిస్టమ్ కావచ్చు, ఇవన్నీ కూడా ఎక్కడ జనాన్ని ఇబ్బంది పెట్టకుండా కంటిన్యూస్గా వస్తున్న వేలాది మంది ఉదయం నుంచి మళ్ళీ అంటే కంటిన్యూస్గా 24 అవర్స్ కంటిన్యూస్గా అమ్మవార్ల దర్శనానికి వస్తున్నారు. ఇంకా అమ్మవార్లు గదపైకి రాకముందే వేలాది మంది భక్తులు ఇప్పటికే అమ్మవార్ల దర్శనం చేసుకొని బయలుదేరుతున్నారు. అమ్మవారికి మొక్కులు సమర్పిస్తున్నారు. రాత్రి సమయంలో మేడారం జాతర ఇంకా చూడముచ్చగా ఉంటుంది. ఎక్కడ చూసినా రంగురంగుల లైట్లతో అయితే కన్నుల విందుగా ఉంది. పిల్ల పాపలతో కలిసి ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు లేకుండా పిల్ల పాపలతో కలిసి మొత్తం మేడారం భక్తజన సందోహం అంతా కూడా తిరుగుతుంది. మేడారంలో చాలా వరకు వచ్చే వీధులన్నీ కూడా మేడారం వీధులు కావచ్చు, ఇటు మేడారంకి వచ్చే కనెక్టివిటీ రోడ్స్లో కూడా పూర్తిగా జనంతో కిక్కిరిసిపోయి ఉన్నాయి. ఇంకా ఈరోజు రాత్రి నుంచి రేపటి వరకు భారీగా భక్తులు వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో అందుకు తగ్గట్ట ఏర్పాట్లు కూడా చేసింది ప్రభుత్వ యంత్రాంగం. దాంతోపాటు ఇక్కడ చూడొచ్చు మొత్తం అమ్మవారికి మొక్కులు సమర్పించుకునేందుకు బంగారం అంటే బెల్లము నెత్తుల అయితే తలపైన ఎత్తుకొని క్యూ లైన్లో వస్తున్నవారు కావచ్చు, ఆ వీధుల గుండా అంటే ముల్లే ముట్ట సర్దుకొని వస్తున్నవారు కావచ్చు, ఇటు జాతరలో ఉండే వివిధ దుకాణ సముదాయాల్లో షాపింగ్ చేయడానికి వస్తున్నవారు కావచ్చు, ఇవన్నీ ఒకవైపు. మరోవైపు భక్తితో చాలామంది భక్తులు వివిధ ప్రాంతాల నుంచి వారం రోజుల నుంచి బయలుదేరిన వారు కావచ్చు, చుట్టుపక్కల ప్రాంతాల నుంచి బయలుదేరిన వారు కావచ్చు, వీళ్ళంతా కూడా ఇక్కడే వారం రోజుల పాటు 3-4 రోజుల పాటు ఇక్కడే గుడారాలు వేసుకుని ఉండే పరిస్థితి ఉంటుంది. సో వారన్నీ ఏర్పాట్లు చేసుకున్నారు. ఎక్కడ చూసినా టెంట్లే కనిపిస్తున్నాయి. మొత్తం మేడారం పరిసర ప్రాంతాల్లో గుడారాలే కనిపిస్తున్నాయి. రేపు చిలకలగుట్ట నుంచి ఆ తల్లిని గద్దెపైకి తీసుకొచ్చేది కూడా కీలకమైన ఘట్టము. మొత్తం అయితే పోలీసుల బందోబస్తు మధ్య వచ్చే వీధంతా కూడా పూర్తిగా ముగ్గులతో అలంకరించి అమ్మవారికి స్వాగతం పలుకుతుంటారు. 3వ రోజు అమ్మవార్లకు మొక్కులు సమర్పిస్తారు. ఈ 3వ రోజు కూడా అంటే శుక్రవారం రోజు భారీగా ఇటు రేపు ఎల్లుండి భారీగా భక్తులు వచ్చే అవకాశం ఉందంటూ కూడా అధికారులు అంచనా వేస్తున్నారు. దానికి తగ్గట్టు కూడా ఏర్పాట్లు చేస్తున్నారు. సో చివరి రోజున అమ్మవారు తిరిగి అడవిలోకి వెళ్ళే వరకు ఎలాంటి వనప్రవేశం చేసే వరకు కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అన్ని ఏర్పాట్లు చేశామని చెప్తున్నారు. అందుకు తగ్గట్టు కూడా అంటే మొత్తం అమ్మవారు గద్దెలపైకి వచ్చిన తర్వాత మళ్ళీ వనప్రవేశం చేసేంత వరకు కూడా 3 రోజులు ఇక్కడే ఉండే వాళ్ళు ఉన్నారు. సుదూర ప్రాంతాల నుంచి వచ్చేవారంతా కూడా ఇక్కడే ఉండి 3 రోజులు వీలైనంత వరకు అమ్మవారిని దర్శించుకోవడం, అమ్మవారి గద్దెలపైకి వచ్చిన తర్వాత మొక్కులు సమర్పించేందుకు వాళ్ళన్నీ కూడా ఏర్పాటు చేస్తున్నారు. ఇంటి దగ్గర బయలుదేరే ముందే బియ్యం కట్టుకోవడం కావచ్చు, కోడిని మేకను ఏ మొక్కులు ఉంటే ఆ మొక్కులు తలనీలాలు సమర్పించడం, ఇట్లా ఇవన్నీ అన్ని రకాల మొక్కులను సమర్పించేందుకు వీళ్ళంతా కూడా అమ్మవారి గద్దెలపైకి వచ్చిన తర్వాత కూడా చాలామంది దర్శించుకునేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. సో ఈ జాతరలో కీలక ఘట్టంగా చెప్పొచ్చు ఈరోజు రేపు. సో అమ్మవార్లు గద్దెలపైకి వచ్చిన తర్వాత ఇంకా భక్తజన సందోహం పెరిగే అవకాశం ఉంటుంది. క్యూ లైన్లు చూస్తే చాలా ప్రశాంతంగా ఎక్కడ ఆగకుండా వాళ్ళంతా కూడా తోపులాటలు లేకుండా క్యూ లైన్లు కొనసాగుతున్నాయి. నెత్తులపైన బెల్లం అంటే బంగారం ముద్దలు, మరోవైపు నడుము కట్టుకున్న బియ్యం కావచ్చు, మొక్కులు కావచ్చు, కోళ్ళను ఎదుర్కోళ్ళని ఇచ్చేందుకు కోళ్ళను కావచ్చు, వీటన్నింటిని అమ్మవారికి చూపించేందుకు అమ్మవారికి సమర్పించేందుకు కొబ్బరికాయలు కావచ్చు, ఇవన్నీ పట్టుకొని అమ్మవారి దర్శనానికి వెళ్తున్నారు. ఈరోజు ఉదయం అయితే పుణ్యగొండ నుంచి బయలుదేరిన పడిగిద్దరాజు ఈరోజు ఉదయం లక్ష్మీపురం నుంచి కూడా బయలుదేరారు. పడిగిద్దరాజు కూడా ఈ రోజు రాత్రి వరకు ఇక్కడికి చేరుకునే అవకాశం ఉంటుంది. సో ఓవరాల్గా ఈరోజు అర్ధరాత్రి వరకు కూడా అయితే ఈ మొత్తం మహాజాతరలో కీలకమైన ఘట్టం ప్రారంభమవుతుంది. అర్ధరాత్రి వరకు కూడా భక్తజన సందోహం కంటిన్యూగా కొనసాగుతుంది. రాత్రి నుంచి తెల్లవారుజామున వరకు కూడా ఎక్కడ ఆగకుండా జంపన్న వాగులో స్నానం చేసుకొని ఇక్కడ అమ్మవారి దర్శనానికి వచ్చి మళ్ళీ అయితే గుడారాల వద్ద ఏర్పాటు చేసుకున్న అయితే పూజల కోసం వెళ్తున్నటువంటి పరిస్థితి ఉంది. సో మొత్తంగా మేడారం మహాజాతర ఘనంగా అయితే కొనసాగుతుంది. భక్తజన సందోహంతో నిండిపోయింది. మొత్తం జాతరలో ఎక్కడ చూసినా జనమే అన్నట్టుగా ఉంది. జాతర అయితే ఈరోజు రేపు కీలక ఘట్టం కూడా ఉండడంతో మొత్తం దానికి తగ్గట్టు ఏర్పాట్లు కూడా చేస్తున్నారు. మొత్తం మేడారం జాతర విద్యుత్ కాంతులతో చూడముచ్చటగా మొత్తం జనసందోహంలో ఉండిపోయింది.